ఇది సినిమాలో లేదు, భారతదేశ చరిత్రలో ఉంది, భారతదేశ భవిష్యత్తులో ఉంది. నిజంగా ఇలాంటి సినిమాలు కదా యువతకు కావాల్సింది, ఇలాంటి సినిమాలు కదా యువతకి భరోసా ఇచ్చేది. నిజంగా పెద్ది సినిమా లాంటి సినిమా ఈ దంగల్ తర్వాత ఇంత అద్భుతమైన సినిమా మన తెలుగులో రావడం మన అదృష్టం. నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకమైన సినిమా. ఎంతో అసలు ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా మనిషి ఎలా ఉండాలి, ఎలా కష్టపడి సాధించాలి, ఏ రంగంలోనైనా ఏ క్రీడలోనైనా ఎలా సాధించాలి అనేటటువంటి ఓ బ్రహ్మాండమైన సినిమా పెద్ది. ఇంత గొప్ప సినిమాని తీసినటువంటి బుచ్చిబాబు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇలా యువతకు స్ఫూర్తినిచ్చేటటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఈ మధ్య మా హీరో మాస్ హీరో, మా హీరో గొప్ప హీరో, మా సినిమా గొప్ప సినిమా అంటున్నారు. కానీ భారతదేశానికి కానీ మన యువతకు కానీ కావాల్సినటువంటిది ఇలాంటి సినిమా కదా. పెద్ద ఇలాంటి సినిమా కావాలి మనకి. పెద్ద ఇలాంటి సినిమా చూపించండి, మీ బిడ్డలకు చూపించండి, మీ కుటుంబానికి చూపించండి. ఇంత గొప్ప సినిమాని, ఇంత స్ఫూర్తిదాయకమైన సినిమాని, ఇంత అవేర్నెస్ కలిగించేటటువంటి సినిమాని భారతదేశంలో ఇంత గొప్ప సినిమా తీసినటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు. ఇలాంటి సినిమాని అసలు నిజంగా చూస్తున్నంతసేపు కూడా కసి, ఏదన్నా సాధించాలనే కసి పెరిగిపోయింది. స్ఫూర్తిదాయకమైన ఇలాంటి సినిమాలు మన తెలుగులో రావడం మన అదృష్టం. అలాగే మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. ఆస్కర్ అవార్డు కాదు, ఏ అవార్డు అయినా ఇవ్వచ్చు అన్నంతగా రామ్ చరణ్ గారు ఈ సినిమాలో చేశారు. సినిమా చేత కాని వాళ్ళు ఎంతో రకంగా చెప్తూ ఉంటారు. నిజంగా వాస్తవంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. తెలుగు సినిమాని ఇప్పటి వరకు దేశ స్థాయికే తీసుకెళ్లి వేళ ప్రపంచ స్థాయికి వెళ్ళింది పెద్ద సినిమా. ఏ రకంగా అంటే నిజంగా వేళ మన తెలుగు సినిమా మన దేశానికి పేరు తేవడం కాదు, ప్రపంచానికి పేరు తీసుకొచ్చినటువంటి టెక్నీషియన్స్ ఉన్న సినిమా. ఇక్కడే మన ఇంత స్థాయికి వెళ్ళినా సరే మనల్ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని చీడపురుగులు ఇంకా మన మధ్యనే తిరుగుతున్నాయి. ఈ స్థాయికి ఎదిగినా సరే నిజంగా ఈ సినిమాలో ఒక్కడిని చెప్పమనండి, ఈ సినిమా బాగోలేదని ఒక్కడిని చెప్పమనండి, వాడు మనిషే కాదు. 100% నేషనల్ అవార్డు వస్తుంది. ఎందుకంటే ఇది క్రీడా స్ఫూర్తిదాయకమైన సినిమా. అన్ని క్రీడల పట్ల నిజంగా ఒక యువతకి ముందు చూపించాలి ఈ సినిమాని. యువత జీవితంలో ఎలా సాధించాలి, ఏం సాధించాలి, ఎంత కష్టపడాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తి తీసుకుని ముందుకెళ్తారు. అద్భుతంగా ఉందండి. కాకపోతే ఆమె పాత్ర చాలా తక్కువ ఉంది. ఉన్నంతలో మాత్రం అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. బాగుంది, అలాగనే ఉంది. కాకపోతే అంత డీపు లేదు అక్కడ, అంత సీన్ లేదు ఆమెకి. ఎప్పుడు కూడా సినిమా చూస్తున్నంతసేపు ఏ క్రీడలోనైనా మనం ఏం సాధించాలి, ఎలా సాధించాలి, ఎలా స్ఫూర్తినివ్వాలనేదే చూపించుకుంటూ వచ్చారు బుచ్చిబాబు గారు. అండ్ ఇలాంటి సినిమాలు ఇక మళ్ళీ ఎప్పుడైనా చూస్తాం లేదు. అంత అద్భుతమైన సినిమా. భారతదేశంలో దంగల్ సినిమా వచ్చినప్పుడు మనం ఎంతో స్ఫూర్తి పొంది ఎంతో బాగా హిట్ చేసాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూడండి. ఈ సినిమా మాత్రం మన యువతకి అద్భుతంగా పనిచేస్తుంది. మన యువత స్ఫూర్తి పొంది ఏదైనా సాధించడానికి ఉపయోగపడుతుంది అలాంటి సినిమా. కాబట్టి అందరూ కూడా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.